మిత్రుడి కోసం ఏదైనా చేస్తామనడం కానీ చేయాలి అనుకోవడం కానీ స్నేహం గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఫ్రెండ్కు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. మిత్రుడికి ఎల్లప్పుడూ అండగా ఉంటూ స్నేహ బంధం కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఈ తరహాలోనే భారత్తో ఉన్న స్నేహ బంధం కోసం ఇటలీ కదిలి వచ్చింది. ఇంతకీ ఇటలీ భారత్ కోసం ఏం చేయబోతోంది? ఫ్రెండ్షిప్ కోసం ఏం చేయాలనుకుంటుంది? ఇప్పుడు చూద్దాం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో చోటు చేసుకున్న ఉగ్ర దాడి ఘటనను యావత్ ప్రపంచమంతా ముక్త కంఠంతో ఖండించింది. అమెరికా, రష్యా, ఇజ్రాయిల్ వంటి పలు దేశాలు భారత్కు తమ పూర్తి మద్దతును తెలిపాయి. అంతేకాదు, ఎలాంటి సహకారం ఉన్నా చేస్తామని కూడా హామీ ఇచ్చాయి. ఈ క్రమంలోనే ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని స్పందించారు. అయితే ఆమె భారత్ కోసం ఏం మాట్లాడారో మీరు ఒకసారి చూడండి. Forse faresti bene a farti pagare il tuo stipendio milionario dai francesi invece di pretendere che ti venga pagato con i soldi del canone della RAI. La capitale d'Italia è Roma! Roma! È Roma la capitale d'Italia e vi dico di più. Roma dovrebbe essere la capitale dell'Unione Europea e voglio portare questa rivendicazione nel Parlamento Europeo, perché la capitale dell'Unione Europea non può essere il posto più comodo dove mettere gli uffici, deve essere il posto che rappresenta meglio la sua identità millenaria. భారత్లో జరిగిన ఉగ్ర దాడి ఘటనపై ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే ఉగ్ర దాడి వెనుక ఉన్న పాకిస్తాన్కు దిమ్మ తిరిగే వార్నింగ్ కూడా ఇచ్చారు. భారత్ తన మిత్రదేశమని స్పష్టం చేశారు. తన మిత్రుడు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక్క మాట చెబితే చాలని ప్రపంచ పటంలోనే పాకిస్తాన్ను నామరూపాలు లేకుండా పూర్తిగా అంతం చేస్తామని హెచ్చరించారు. ఉగ్రవాదానికి, ఉగ్రమూకలకు వ్యతిరేకంగా భారతదేశానికి ఇటలీ బలమైన సపోర్ట్ ఇస్తామని అన్నారు. అలాగే భారత్ ఎలాంటి చర్యలు తీసుకున్నా ఇటలీ నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని కూడా స్పష్టం చేశారు. అయితే జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద ఘటనలో అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి మనందరికీ తెలిసిందే. ముష్కరులు పక్కా ప్లాన్ ప్రకారమే రెక్కి నిర్వహించి మరీ టూరిస్టులపై విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని భారత్ భావిస్తోంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్పై కఠిన ఆంక్షలు తీసుకున్న భారత్ ఈ మారణకాండకు పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేసింది. అంతేకాదు, యావత్ ప్రపంచమంతా నివ్వెరపోయేలా ఉగ్రమూకను అంతం చేస్తామని స్పష్టం చేసిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే.